హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో టుడే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి అర్జెంట్ అని చెప్పుకోవచ్చు. ఐడి యాక్టివేషన్ కాని వాళ్ళ గురించి అండ్ ట్రాఫిక్ అలోకేషన్ గురించి మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మోటీ డి గార్మో సార్ నుంచి పోస్ట్ రావడం జరిగింది బ్యాక్ ఆఫీస్లో. సో ఆ పోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ నీడ్స్ టు బి డన్ యాసప్ టుడే, సి మెసేజ్ అండర్ ఇమేజ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. పాసిబుల్ అయితే టుడేనే మీరు యాక్షన్ తీసుకోండి. అండ్ ఏదైతే మెసేజ్ ఇచ్చినానో ఆ మెసేజ్ ఫాలో అయ్యి మీరు యాక్షన్ తీసుకోమని అక్కడ మోటీ డి గార్మో సార్ చెప్పడం జరుగుతుంది. సో దేనికి రిలేటెడ్ అంటే ఐడి యాక్టివేషన్కు రిలేటెడ్. సో ఎవరిదైతే మనీ కట్ అయ్యి ఐడి యాక్టివేట్ కాలేదు, సో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఫౌండర్స్. బికాస్ మనకు త్వరలో ట్రాఫిక్ అలోకేషన్ ఉండబోతుంది కాబట్టి సో వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది మనకు మెయిల్ పెట్టమని. సో సపోర్ట్ మెయిల్ ఆల్సో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎలా మెయిల్ పెట్టాలో ఆల్సో మనకు చెప్పడం జరిగింది. అయితే మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాము. On passive update, if you haven't paid OConnect and haven't been activated, please do the following. Send email to support@gmail.com. సో ఎవరిదైతే ఐడి యాక్టివేట్ కాలేదో మనీ కట్ అయ్యి, సో మీరు ఏం చేయాలంటే support@onpassive.comకి మీరు మెయిల్ పెట్టాలి కంపెనీకు. సో అలా పెట్టినట్టయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఆ మెయిల్లో ఏమేమి పెట్టాలంటే, సో ఫౌండర్స్ మీ నేమ్ పెట్టండి, అండ్ మీ ఓమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ జీమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అండ్ మీ యొక్క కార్డ్స్ డీటెయిల్ ఇవ్వండి. కార్డ్స్ డీటెయిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీసా కార్డ్ నుంచి బై చేసిరు అనుకోండి, ఆ బ్యాంకు పేరు ఇవ్వండి అండ్ ఆ వీసా కార్డ్ అని మెన్షన్ చేసి లాస్ట్ కార్డ్ నంబర్ ఉంది కదా, ఆ కార్డ్ నంబర్ ఒక 4 డిజిట్ లాస్ట్ 4 డిజిట్ నంబర్ ఆల్సో మెన్షన్ చేయండి. సో మీరు క్రిప్టోలో మీరు చేసినట్టయితే క్రిప్టో ఒక డీటెయిల్స్ 4 డిజిట్ నంబర్, అండ్ మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నుంచి చేసినట్టయితే సో ఆ కార్డ్ ఒక లాస్ట్ 4 డిజిట్ నంబర్ ఇవ్వండి. సో అలా ఇచ్చినట్టయితే వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ మీకు క్లియర్ కావచ్చు. సో ఫౌండర్స్, ఇంకో పాయింట్ వచ్చేసి మన ట్రాన్సాక్షన్ నంబర్ ఆల్సో ఉంటుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ నంబర్ ఆల్సో కంపల్సరీ మనము ఇవ్వాలి. సో క్రిప్టో అయితే క్రిప్టో అండ్ బ్యాంక్ అయితే బ్యాంక్ మనకు ఒక ట్రాన్సాక్షన్ నంబర్ వస్తుంది. మనీ డిడ్యూస్ అయిన తర్వాత ఆ నంబర్ ఆల్సో ఇవ్వాలి అని వాళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. సో ఈ యాక్షన్ తీసుకోండి ఫౌండర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంది ఇప్పుడు వరి ఎత్తున్నారు. సో ట్రాఫిక్ వస్తుంది అని చెప్తున్నారు కదా, బట్ మా ఐడీస్ యాక్టివేట్ కాలేదు. సో ఇలా మరి ట్రాఫిక్ విషయంలో మేము వెనుకబడతామా, లేకుంటే మాకు ఆల్సో వాళ్ళలాగానే ట్రాఫిక్ వస్తుందా అంటే, సో ఫౌండర్స్ యాష్యూమ్ ఫర్ సార్ ఎనీ టైం ఏమని చెప్తారంటే హ్యుమానిటీ గురించే మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి దగ్గరుండి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఎవరు బ్యాక్ పడరు ఫౌండర్స్. ఒకవేళ మీ ఐడీస్ యాక్టివేట్ కాలేదంటే మీకు ఆల్సో ఒక పరిష్కారం ఉంటుంది. సో మీరు ఒక ప్రాపర్ వేలో మెయిల్ చేయండి కంపెనీకు, ఐడి యాక్టివేట్ అవుతుంది. ప్రజెంట్ చాలా మందికి అవుతున్నాయి, అయినా కాకపోయినా దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. యాష్యూమ్ ఫర్ సార్ దగ్గర ఆల్సో సొల్యూషన్ ఉంటుంది. సో ట్రాఫిక్ రాదేమో మాకని మీరు వరి కాకూడదు. ఒకవేళ వేరే వాళ్ళకి వచ్చినా మీకు రాకపోయినా నెక్స్ట్ రావచ్చు మీకు, బికాస్ యాష్యూమ్ ఫర్ సార్ ఒక టైం తీసుకుంటారు. సో ఇలా కట్ అయింది కాబట్టి సో మీ మీద ఆల్సో ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఐడి యాక్టివేట్ కాలేదు కానీ వాళ్ళకు అయిన వాళ్ళకు అని డిఫరెంట్ ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. అండ్ ట్రాఫిక్ అలోకేషన్ అంటున్నాం కాబట్టి ప్యాకేజెస్ బై చేసుకోవాలంటే చేసుకోండి ఫౌండర్స్. ప్యాకేజెస్ బై చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సో మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి, 10-100 ఐడీలు ఉన్నాయి మా దగ్గర. ఎలా అంటే బై చేసుకోవాలా లేదా అంటే, సో ఇక్కడ ఆన్ ప్యాసివ్ మీకు ఏం చెప్పిందంటే 1 ఐడి ఎనఫ్ ఫర్ 1 ఫౌండర్ అని చెప్పడం జరిగింది. సో మనకు ఒక సింగిల్ ఐడి చాలు. మల్టిపుల్ ఐడీస్ మీరు తీసుకున్నారు, మీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు తీసుకున్నారు, అది మీ అవసరాన్ని బట్టి తీసుకున్నారు. సో ఇక్కడ సో ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే డబ్బులు వచ్చిన తర్వాతనే చేసుకుంటా అంటే మీ ఇష్టము. బట్ కంపెనీ చెప్పింది ఒక్క ఐడి మాత్రమే బై చేసుకోండి, ఒక ఐడి చాలు అని చెప్పింది. సో ఒక ఐడి ఉన్న వాళ్ళు కంపల్సరీ బై చేసుకోండి, బికాస్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ట్రాఫిక్ మీరు లాస్ కాకండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి. ట్రాఫిక్ అనే విషయం మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. అండ్ అలోకేషన్ ఆల్సో ఉంటుంది. యాష్యూమ్ ఫర్ సార్ ఆల్సో మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది బ్యాక్ ఆఫీస్లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు నెక్స్ట్ కమింగ్ వెనస్డే ఆర్ థర్స్డే మనకు యాష్యూమ్ ఫర్ సార్ నుంచి ఒక వెబినార్ ఉండబోతుంది. మీనో షోలో మేబీ యాష్యూమ్ ఫర్ సార్ వస్తుండని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ వచ్చినట్టయితే మనకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఆల్సో రావచ్చు యాష్యూమ్ ఫర్ సార్ నుంచి.
నెక్స్ట్ కమింగ్ వెబినార్లో ఈ పాయింట్ ఆల్సో క్లియర్ ఫౌండర్ మీకు. అండ్ ఇక్కడ జీరో ఫౌండర్ అని వరి చేస్తున్నారు కదా, సో ఇక్కడ ఎవ్వరు జీరో కాదు. ప్యాకేజెస్ బై చేసుకుంటే ఎనఫ్, అందరికీ ట్రాఫిక్ రాబోతుంది ప్యాకేజెస్ బై చేసిన వాళ్ళకు. సో ఈ పాయింట్ మీరు మర్చిపోకూడదు. మీరు జీరో కాదు, హీరోనే. అందరు ఈక్వల్ అని ఇక్కడ భావించాలి. ఆన్ ప్యాసివ్లో టీం ఉన్నవాడు టీం లేనివాడు అని కాదు. సో టీం ఉన్నవాడు అంటే సో ఆయన హార్డ్ వర్క్ చేసిండు కాబట్టి ఫ్యూ బెనిఫిట్స్ ఆయనకుంటే, సో మనం చేయలే కాబట్టి మన బెనిఫిట్స్ మనకుంటే. ఎలాంటి బెనిఫిట్స్ అంటే సో టీం ఉన్న వాడికి ఆల్సో కంపెనీ అఫిలియేట్ ఇస్తుంది, టీం లేని వాడికి ఆల్సో కంపెనీ అఫిలియేట్ ఇస్తుంది. కాకపోతే సో వాళ్ళకు మనకు ఫ్యూ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. బట్ అందరికీ వచ్చేది మాత్రం పక్కా, ఇచ్చేది మాత్రం పక్కా. అదే జరుగుతుంది ప్రజెంట్. ఎవరు జీరో కాదు, మీరందరూ హీరోనే అని ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఐడి ఉంది చాలు అని మీరు ప్రౌడ్గా ఫీల్ కావాలి మన కంపెనీలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన తెలుగు లీడర్. సో మీకు అందరికీ తెలిసిందే మిస్టర్ బాలాజీ నాయక్ సార్ అనే వ్యక్తి మీకు తెలిసిందే. వెబినార్లో వస్తుంటాడు అండ్ చాలా అంటే చాలా మోటివేట్ చేస్తుంటాడు. నియర్లీ ఇప్పుడు టీం చూసుకుంటే 15 నుంచి 20,000 పైగా టీం ఉన్నది ఆన్ పేస్లో. అయితే బాలాజీ నాయక్ సార్ హెల్త్ ఇష్యూ తోటి ఎక్స్పైర్ కావడం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయము. చాలా మంచి ఫ్యూచర్ ఉండేది. సో ఫౌండర్స్ మీ హెల్త్ ఆల్సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ హెల్త్కు ప్రయారిటీ ఇవ్వండి. ఆఫ్టర్ దట్ ఎనీ అయినా మీరు థింక్ చేయండి, బట్ హెల్త్కు మాత్రం కంపల్సరీ చూసుకోండి. అయితే మనము మనసుపూర్తిగా కోరుకుందాము, ఆత్మ శాంతి కావాలని మనము మనసుపూర్తిగా కోరుకుందాము. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో షేర్ చేసుకోండి. వీఆర్ సో ఎనీ 2 minutes సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.